ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సబ్ జైలును సందర్శించిన 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కాళహస్తి పట్టణంలోని సబ్ జైలును శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్క రిమాండ్ ఖైదీలకు తప్పనిసరిగా చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అలాగే బెయిల్ గురించి మరియు ఉచిత న్యాయం, న్యాయ చట్టం మొదలైన చట్టాలపై అవగాహన కల్పించారు. మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. ఖైదీలకు ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంలో ఇచ్చినచో తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. రిపోర్టెడ్ బై రామమోహన్ సత్యన. మీకు మీ లాయర్ చిత్తూరులో బెయిల్ అప్లికేషన్ వేస్తున్నారా? సరిపోతే ఉంటాం సార్. ముగ్గురు ఒక అతను నేరాలు చేయడము, డబ్బు సంపాదించడం, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం, అది లాస్ట్ తీసి ఇక్కడ జైలు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ నేరం చేస్తున్నాక ఇంత మంచి వాతావరణం బయట కూడా దొరకదు. మన ఇళ్ళలో కనీసం కిటికీ తెరిస్తే స్మెల్ వస్తుంది. ఇక్కడ ఉంది స్మెల్ లేదు, ఏం వచ్చి మంచిగా నీట్గా ఉంది అసలు. కాబట్టి ఏమంటే మనిషి మారాలి. మార్పు అనేది కోరడానికే ప్రభుత్వము ఇంత బడ్జెట్ పెట్టి ఈ జైలు అనేది ఏర్పాటు చేసింది. కాబట్టి మీరు ఒకవేళ షూరిటీలు పెట్టుకునే క్రమంలో బెయిల్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ని, మీ బంధువుల్ని రిక్వెస్ట్ చేయండి, ఎవరో వారిని షూరిటీలు అరేంజ్ చేయమని చెప్పేసి. లేకపోతే షూరిటీలు ఎవరు అరేంజ్ చేయరు. నేరం చేసిన వ్యక్తికి జామీన్ ఎవరిని ఉంటారా? మనకి దగ్గర ఉండే వాళ్ళు అయితేనే వస్తారు, దూరం ఉండే వాళ్ళు ఎవరు రారు మన దగ్గరికి. కాబట్టి మీ వాళ్ళు మీరే రిక్వెస్ట్ చేస్తేనే జామీందారులు ఉంటేనే జైలు నుంచి బయట రిలీజ్ చేయడం జరుగుతుంది. సరేనా? ఇంకా చాలామంది 40 రోజులు అయిపోయినారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు ఉన్నారు. ఎందుకు మీరు అందరూ జైల్లోనే ఉన్నారు? చాలామంది చూడండి, అందరూ యువకులే. ముసలోళ్ళు తక్కువ వచ్చేది. ముసలోళ్ళు వచ్చినా కూడా ఒక సారాయి కేసులో వస్తారు. అంటే ఎందుకు వస్తున్నారంటే యువకులు కూడా మంచి దారిలో లేరు. ఇప్పుడు ఆ పిల్లోడు చూడు, నాకు మా నాన్నకు పట్టదు అంటారు. ఇది ఎవరు నమ్మరు. నేనే కాదు, ఈ ఉండాలి ఎవరు నమ్మరు. తల్లిదండ్రికి పిల్లలకి విరోధం ఉంటుంది అంటే కనుక ఎవరు నమ్మరు. ఎందుకు అంటే పిల్లలు చెడుదారిలో ఉంటేనే తల్లిదండ్రులు దగ్గరికి చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏదైనా తెచ్చి పెడతారేమో, మనకి ఫుడ్కి బట్టకి లేకుండా ఉంటుంది. మరి ఇట్లా కేసులు ఇన్వాల్వ్ అయిపోతే లక్షలు 50,000 60,000 లేని వకీలు కేసులు టేకప్ చేయరు. ఆ ఫీజులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? వాళ్ళు రోజుకి 500 కూలి చేస్తారు. సాయంత్రం పోతే ఫుడ్కి దానికి సరిపోతుంది 500. కాబట్టి తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లలకు. అంటే మన అలవాట్లు సరిగా లేకపోతేనే వాళ్ళు పట్టించుకోరు. తర్వాత యువకులే ఎందుకు వస్తున్నారు అంటే కోరికలు ఎక్కువైపోయి, విపరీతమైన కోరికలు. ఇప్పుడు మనం బయట పోతే బుల్లెట్ కావాలా అని అనిపిస్తుంది. బయట బుల్లెట్ పోతుంటుంది, ఒకటి బాగా మంచి సిల్వర్ కలర్ బుల్లెట్ పోతుంటే మన కోరిక వస్తుంది. అక్కడ 5-6 సంవత్సరాలు ఉండే వాళ్ళు ఉన్నారు. మెంటల్ అయిపోతుంది లోపల ఉంటే. అంత పిచ్చెక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామందిని చూసాము. కాబట్టి ఏమంటే మీరు ఇక్కడ ఉండే తక్కువ రోజులే. ఈ తక్కువ రోజులు అన్నా కూడా కనీసం రియలైజ్ అవ్వండి. మీకు మీరే రియలైజ్ అవ్వాలా. ఎవరు చెప్పరు మీ దగ్గరికి వచ్చి ఇది మంచి చెడు అని ఎవరు చెప్పరు. కావాలంటే మీ దగ్గర నేరాలు చేయించే వాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ నువ్వు నేరం చేయొద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏం చేయాలా? మీకు మీరే రియలైజ్ అవ్వాలి. ఇక్కడ నుంచి బయట పోయిన తర్వాత అయినా కూడా నేను ఆ నేరం చేయకూడదు, ఈ నేరం చేయాలి, ఇది మంచి చెడు అనేది మీరే తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే కనీసం నెక్స్ట్ ఈ కేసులో నుంచి బయటపడిన తర్వాత అయినా మంచి జీవితము గడపడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక నేరం పోతే ఇంకో నేరం, ఒక నేరం పోతే ఇంకో నేరం వస్తూనే ఉంటుంది. మీరు జైలుకి వస్తూనే ఉంటారు. పోలీసులు కూడా మీ వెంట పడుతూనే ఉంటారు. ఏదైనా ఒక నేరంలో ఎవరు ముద్దాయిలు దొరకలేదంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే అనుమానం మీరే చేసి ఉండొచ్చు. అది కూడా చాలామంది ఇట్లా సీరియల్గా నేరాలు చేసే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, మేము చూసాము కూడా.
కాబట్టి అందుకే